ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చింది, నువ్వు అమ్ముతున్నావా? డబ్బులు కలిగితే ఇస్తారు, దారి సాధ్యులు కలిగితే ఇస్తారు, వాళ్ళకు తోషణ ఇస్తారు. అంత మర్యాద లేని వాళ్ళు కాదు, ప్రజలు ఇస్తారు. కానీ నువ్వెందుకు డిమాండ్ చేస్తున్నావు? 3 రోజులకైతే 35,000 3 రోజులకైతే ఇంకొక పెద్ద స్పీకర్లు అయితే 50,000 నీ బొందంట. పాతెత్తడు దేవుడు, రెడీగా ఉండు. డబ్బుతో సువార్త ఏంటి? అయినా లేడీ స్పీకర్లు కూడా తయారయ్యారు ఈ మధ్య. ఆ లేడీ స్పీకర్లు అడుగుతాను, వీళ్ళ సోకులకి, వీళ్ళ సరదాలకి, వీళ్ళ వ్యవహారాలకి అందరు కాదండోయ్, అందరు కాదు, కొందరు ఈ లేడీ స్పీకర్లు కొందరు కూడా 25,000 అయితే వస్తాడు. ఎక్కడికి వస్తావు? డ్యాన్స్ వేయడం కొత్త మా దగ్గరికి. నేను ఏదికి మీద ఏమో డ్యాన్స్లు ఏమంటున్నా? దేనికి వస్తావు? డబ్బులు అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు? డబ్బులు. ఒక దైవజనుడికి, ఒక సీనియర్ దైవజనుడు ఏమన్నా తెలుసా? నాన్న, నీకు ఒక కవర్ ఇచ్చాను, జాగ్రత్త, అది ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకు, ఎందుకంటే అందులో విసనాగుంది అన్నాడు. దీని పాముంది అంటాడేంటని ఆ జూనియర్ స్పీకర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేస్తే ఆ కవర్లో ఉన్నది ఏంటో చెప్పిన, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు చూసినప్పుడు ఆ పెద్ద ఆయన మాట జ్ఞాపకం వచ్చింది, ఎస్, ఇది పాముతో సమానం. దీన్ని ఎలా వాడాలో అలా వాడకపోతే ఇది తిరగేసి ఎవరిని కాటేస్తుంది చెప్పండి? మనల్నే కాటేస్తారు. ఇలాంటి పౌరుషం, ఇలాంటి లంచం తీసుకు